అవి అయితే వాళ్ళ నాన్ని కలుస్తూ ఉంటుంది. కలిసి బాధపడుతూ ఉంటుంది. నేను చాలా మోసపోయాను డాడ్. ఫస్ట్ టైం నేను అవని చేతిలో ఎంత ఘోరంగా మోసపోతున్నాను అనుకోలేదు. ఇన్ని రోజులుగా నేను ఏది కాదనుకొని అందరినీ నమ్మించుకొని వస్తున్నాను. అదే జరిగేలా చేసింది. అయినా పల్లవి అవని ఎంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అవని నా కళ్ళు కప్పి ఎంత దినగా తను నన్ను మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏ విషయంలో మోసపోయావమ్మా అనేత అంటూ ఉంటుంది. కమల్ బావ నేను ఫిజికల్గా కలిసేటట్లుగా చేసింది అనేత అంటూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది పల్లవి, నువ్వు అంత అమరపాటుగా ఎలా ఉన్నావు అనేత అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. నాకు తెలియకుండా ఇదంతా చేసింది కమల్ బావ, నన్ను టచ్ చేయకుండా ఎన్ని రోజులు నేను కాపాడుకున్నాను. అలాంటిది నన్ను ఫిజికల్గా కలిసేటట్లుగా చేసింది. ఆఖరికి నేను టచ్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాను. అయినా ఎలా జరిగిందో తెలియకుండానే జరిగింది అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే వాళ్ళ నాన్న షాక్ అవుతూ ఉంటాడు. ఇంత ఫూలిష్గా నువ్వు ఫూల్ అయిపోతావని నేను అనుకోలేదు పల్లవి. ఇంత తెలివి తక్కువగా ఉన్నావా నువ్వు అవని విషయంలో అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి నన్ను ఇంత ఫూలింగ్ చేసింది, నన్ను ఇంత దారుణంగా ఇచ్చేసింది. అయినా కమల్ బాబుతో నేను ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదని చెప్పి చాలా చిరాగ్గా అంటూ ఉంటుంది. నన్ను దీనికి మా కూడా హెల్ప్ చేసింది. నేను ఇంత ఘోరంగా ఫూల్ అవుతానని అస్సలు అనుకోలేదు డాడ్ అని చెప్పి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అలా ఫూల్ అయిందని విషయం తెలిసి వాళ్ళ నాన్న అయితే చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాడు పల్లవి విషయంలో. అవని ఎంత పని అలా చేసింది, తనకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు జాగ్రత్త పడాలి కదా అనేత అంటూ ఉంటాడు. కానీ ఇలా ఆలోచిస్తుందని నేను అస్సలు అనుకోలేదు డాడ్. నన్ను ఇంత దారుణంగా మోసం చేసింది, దాని పని చెప్తానని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటుంది పల్లవి అవని విషయంలో.